కాంతారా ఫేమ్ రిషబ్ శెట్టి జై హనుమాన్ తో సిద్ధమయ్యారు. ప్రశాంత్ వర్మ కథ విని ఒప్పేశారు. ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. విడుదల వివరాలు త్వరలో వస్తాయి. పూర్తి వివరాలు చూద్దాం. రిషబ్ శెట్టి కాంతారా సినిమాతో దేశవ్యాప్తంగా ఆదరణ పొందారు. కాంతారా చాప్టర్ 1 విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సమయంలో ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో జై హనుమాన్ లో నటిస్తున్నారు. ఈ సినిమా హనుమాన్ కు సీక్వెల్ గా రానుంది. రిషబ్ శెట్టి కథను ఆకర్షణీయంగా ఉందని, స్క్రిప్ట్ అద్భుతంగా తయారైందని పేర్కొన్నారు. ఫోటోషూట్ పూర్తయింది. ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. మైత్రి మూవీ మేకర్స్ ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తోంది. కాంతారా విషయాన్ని ఈ సినిమా అందుకుంటుందని అభిమానులు ఆశిస్తున్నారు. సెట్స్ పైకి త్వరలో వెళ్లనున్న ఈ ప్రాజెక్టు గురించి మరిన్ని వివరాలు మేకర్స్ త్వరలో వెల్లడిస్తారు. అస్సలు వెళ్ళకూడదు పిల్లలు. వెట్రిమారన్ శింబు కలిసి STR 49 చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ప్రోమో త్వరలో విడుదలవుతుంది. అనిరుద్ధ్ సంగీతం అందిస్తున్నారు. ఈ కాంబినేషన్ అభిమానులను ఆకర్షిస్తోంది. పూర్తి వివరాలు చూద్దాం. శింబు వెట్రిమారన్ కలిసి STR 49 చిత్రంతో ప్రేక్షకులను అలరించనున్నారు. అక్టోబర్ 4న ప్రోమో విడుదల కానుంది. అనిరుద్ధ్ రవిచందర్ సంగీతం సినిమాకు హైలైట్ గా నిలుస్తుంది. గతంలో GV ప్రకాష్ తో ఎక్కువగా పనిచేసిన వెట్రిమారన్ ఈసారి అనిరుద్ధ్ ని ఎంచుకున్నారు. శింబు అనిరుద్ధ్ కాంబినేషన్ తొలిసారి తెరపై కనిపించనుంది. ఈ చిత్రం వడా చెన్నై 2 కాదని వెట్రిమారన్ స్పష్టం చేశారు. STR 49 పూర్తయిన తర్వాత వడా చెన్నై 2 పనులు ప్రారంభమవుతాయని తెలుస్తోంది. వెట్రిమారన్ ప్రొడక్షన్ హౌస్ మూసివేత తర్వాత ఈ ప్రాజెక్టుపై దృష్టి సారించారు. శింబు కెరీర్లో ఈ సినిమా కీలకంగా నిలుస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. యూత్ఫుల్ చిత్రం లిటిల్ హార్ట్స్ థియేటర్లలో హిట్ అయింది. ఇప్పుడు OTTలో స్ట్రీమింగ్ కు సిద్ధమైంది. ఎక్స్టెండెడ్ కట్ తో అలరించనుంది. విడుదల తేదీ ఖరారైంది. పూర్తి వివరాలు చూద్దాం. లిటిల్ హార్ట్స్ థియేటర్లలో యువతను ఆకట్టుకుంది. మౌలి తనుజ్, శివానీ నగరం నటించిన ఈ చిత్రాన్ని సాయి మార్తాండ్ తెరకెక్కించారు. కామెడీ, ఎమోషన్స్ కలగలిపిన ఈ సినిమా బన్నీవాస్, వంశీ నందిపాటిలకు లాభాలు తెచ్చింది. అక్టోబర్ 1 నుంచి ఈటీవీ విన్ OTTలో స్ట్రీమింగ్ కానుంది. ఎక్స్టెండెడ్ కట్ తో మరింత ఆసక్తికరంగా ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు. థియేటర్లలో హిట్ అయిన ఈ చిత్రం OTTలోనూ అదే ఉత్సాహాన్ని చూపిస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. సినిమాలోని యూత్ఫుల్ ఎలిమెంట్స్, ఎమోషనల్ సన్నివేశాలు OTT ప్రేక్షకులను ఆకర్షించనున్నాయి. 1000 నోటు చెల్లుబాటు 1000 కోట్ల తెలుగు బొమ్మ చెరువు మీద